ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు కూలగొట్టేస్తా అని నీ అయ్యా జాగిరా నీ అమ్మ జాగిరా ఈడ కూలగొట్టడానికి? నువ్వు 5 ఏళ్ళ నుండి పోతావురా నాయన, తర్వాత ఎవడో కూడా వస్తాడు సీఎం గా. కానీ మేము పర్మనెంట్ గా ఉంటాం కదా, సచ్చే దేవుడు తీసుకోని రోజు సచ్చే వరకు ఉంటారు పబ్లిక్. నీ సీటు 5 ఏళ్ళకి ఒకసారి చేంజ్ అవుతుంది కానీ పబ్లిక్ సంబంధాలు అనేది చేంజ్ అవ్వవు. ఒక ప్రాపర్టీ అనేది ఎంత కష్టపడితే జీవితకాలం మొత్తం కష్టపడితే మేము సంపాదించుకున్నాం ఇల్లులు. ఇప్పుడు నా ఒక్కదాన్ని కాకుండా ప్రతి ఒక్కరి బఫర్ జోన్ అని FTL అదని ఇదని మాకు ఇక్కడ ఉంటున్నోళ్ళకి మాకే ఇబ్బంది లేదు. నువ్వు వర్షం వచ్చినప్పుడు 18 గేట్ వదిలితే కూడా ఒక డ్రాప్ ఇక్కడ దాకా రాలేదు, సగం కూడా లిమిట్ అవ్వలేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, తీసుకెళ్లి అక్కడ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఉన్నాం మేము, ఎంత ఉన్నాం అనేసి. 550 గజాల రిజిస్ట్రేషన్ పట్టా ఫ్లాట్ ఉంది ఈడ పక్కన. ఆ ఫ్లాట్ ని ఇడిచిపెట్టి ఇక్కడ దాకా రావడానికి ఏముంది? ఇంతగానం ఎంత డిస్టెన్స్ ఏంటని కూడా చూసుకోకుండా ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు? ఇంతకీ ఏం సహాయం అండి? ఏ డబుల్ బెడ్రూమ్? మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. ఈ గల్లీలోనే ఇక్కడనే ఏది ఉందో సేఫ్ ప్లేస్ అది ఇల్లు కట్టియమని చెప్పండి. మాకు ఎక్కడో తీసుకెళ్లి ఇస్తామంటే మేము ఒప్పుకోం దానికి. సావనన్నా చేస్తాం కానీ ఇల్లు కూడా కొడుతుంటే ఎవరు చూసుకుంటూ ఉండలేము. మాకు చంపేసారు, మా ఇల్లు కూలగొట్టుకోరు అంతే. మాకు చంపేసారు ఫస్ట్, మేమేం చేస్తాం? మా ఇల్లు పోతే మేమేం చేస్తాం? ఇన్ని కష్టపడి చేసినాం, మేము జాగాలు తీసుకున్నాము, ఇల్లు ఇది చేసినాము. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కష్టాలు చేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి కష్టం చేస్తున్నాము సార్. ఇలా కాదు, ఒక పండుగ కూడా ఒక ఇంటికి ఉండకుండా మేము కష్టం చేసి ఇంత ఇల్లు కావాలి, మా భవిష్యత్తు మా పిల్లలకు ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లుకి వచ్చి నువ్వు యాడ్నో కోనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తా మేము 2 కోట్ల రూపాయల ఇల్లు కట్టుకొని నీ డబుల్ బెడ్రూమ్ కొరకు ఆశకున్నాం మేము. అంతవరకే మూసి ఆడ ఉంది, ఆడ మూసి దాకా నువ్వు చూసుకో, ఇటు దాకా రా. మన మూసిలో మీ అన్నది ఇల్లు ఉంది, తిరుపతి రెడ్డిది ఇల్లు ఉంది, మళ్ళీ అది కూలగొట్టవా నువ్వు? మీ ముఖ్యమంత్రిది అంది ప్రమోషన్లు ఉన్నాయి, మళ్ళీ 10 ఎకరాల్లో ఉన్నాయి. అవి కూలగొట్టి మా దగ్గర రా. మీరు ఇక్కడ ఎంత పెట్టుకున్నారు? మీరు కొన్నప్పుడు ఎంత పెట్టుకున్నారు ఇక్కడ స్థలం? ఇప్పుడు ఎంత అయింది? ఎంత కట్టి 50 లక్షలు పెట్టి గజం కొన్నాము. ఇప్పుడు మేము